మొన్నటి ఎన్నికల్లో సూపర్ 6 హామీలు ఇచ్చారు. ఈ సూపర్ 6 హామీలకు సంబంధించి ఖచ్చితంగా సంపద సృష్టించి మేము అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత నవ్వుకుంటూ గల్ల పెట్టే కాలు లేదు తమ్ముళ్ళు చేద్దామంటే మనసులో ఉంది కానీ ఒకసారి ఈ రకంగా మాట్లాడతాడు. ఇంకొకసారి ఏమో సంపద సృష్టించే మార్గాలు చెవులో చెప్పండి అంటాడు. ఇంకోసారేమో పథకాలు చూస్తే భయం వేస్తుంది అంటాడు. ఎలక్షన్స్కి ముందు ఏమో భయము బెరుకు ఏది లేకుండా అసలు మేము ఎట్లా చేస్తామో చూడండి అంటే ప్రజలను ఎంత నమ్మించారంటే అంత నమ్మించారు. ఇంక అసలు బాబు గారు ఆయన మాటలంటే నిజంగా చేసేస్తాడేమో సంపద సృష్టించి అని అనుకునే విధంగా హామీలు ఇచ్చారు. జగన్ గారు చేయలేనంటేనేమో చాతగానోడి కింద జమ కట్టారు. అప్పుడు వీళ్ళు ఏదైనా ఒక పని చేయలేనప్పుడు ఆ నెపం తమ మీద వేసుకోకుండా అవతల వ్యక్తుల మీద నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రజలు నిజమేమో అనుకునే విధంగా ఒక ఆలోచన కలిగే విధంగా వీళ్ళు మాట్లాడుతుంటారు. మొన్నటిదాకా ఎవరు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇప్పుడు బీజేపీ పార్టీ నాయకులు కూడా సోము వీర్రాజు గారు మాట్లాడినటువంటి మాటలు వింటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది, నవ్వు కూడా వస్తుంది. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో మీరు వినండి. అబద్ధాలు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం లేదనేటువంటి విషయాన్ని దఫాలుగా ప్రస్తావిస్తూ ఉన్నారు. మీరే ప్రస్తావిస్తున్నారు కదా, దఫాలుగా అబద్ధాలు మీరే చెప్పారు. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పారు? కూటమిలో భాగస్వామ్యం అనేటువంటి మీరే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చేత కావట్లేదు అంటారు, గల్లపెట్టె ఖాళీగా ఉందంటారు, ఒక్కోసారి మీరు మాట్లాడతారు, ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారు అంటారు అన్నీ అమలు చేస్తున్నామంటారు, కానీ అమలు చేయడం సాధ్యం కాదంటారు జగన్మోహన్ రెడ్డి వల్ల. మీరే దఫాలుగా మీరు చెప్తా ఉన్నారు చేత కాదు చేయలేము అని చెప్పి. ఇచ్చినటువంటి హామీల్ని సందర్భానుసారం ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా అన్ని అంశాలని నెరవేర్చేటువంటి బాధ్యత ప్రభుత్వానిదనేటువంటి విషయాన్ని సందర్భానుసారం ఆర్థిక పరిస్థితిని బట్టి, అంటే సందర్భానుసారం అంటే ఎప్పుడు ఎలక్షన్లో ఒక సంవత్సరం ముందు ఆర్థిక పరిస్థితి కొంచెం బాగైంది, చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి కొంచెం కుదుట పడేలా చేశారు కాబట్టి ఇప్పుడు హామీలు అమలు చేస్తామని చెప్పి ఎన్నికలు ఒక సంవత్సరం ముందు చేస్తారా? సందర్భానుసారం అంటే అదే కదా. ఇంకా కొన్ని పథకాలు అనేటువంటివి ఏ ప్రభుత్వం మారినా ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా చేయాల్సినటువంటి కొన్ని ఉంటాయి, ఖచ్చితంగా వాటిని అమలు చేయాలి, దాన్ని కాదనడానికి వీల్లేదు. విద్యా వైద్యం వృద్ధులకు సంబంధించిన పింఛన్లు వీటిని ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైతులకు కానీ వీళ్ళందరూ ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటికి సంబంధించి అమలు చేయకుండా ఇంకా జగన్దే తప్పు అని చెప్పి సంవత్సరం కావస్తుంటే కూడా ఇంకా అమలు చేయకపోవడాన్ని ఏమంటారు? ముగ్గురు కలిశారు, మళ్ళీ కేంద్రంలో మీరే ఉన్నారు, రాష్ట్రానికి ఏం కావాలో మీరు అడగొచ్చు. మరి ఇక్కడైతే ప్రజలకు హామీలు ఇచ్చాం, మన భాగస్వామ్యమై ఉన్న పార్టీలం కదా, మనము కూటమిలో ఉన్నాం కదా, మరి వీటికి సంబంధించినటువంటి కేంద్రం నుంచి ఏ రావాలో అవన్నీ కూడా మీరు తీసుకురావచ్చు. అవి తీసుకురారు, దాని గురించి మాట్లాడరు. ఎంతసేపు జగన్ తిట్టి టైంపాస్ చేయాలని మాత్రమే చేస్తారు. నేను స్పష్టంగా మనవి చేస్తున్నా, అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం కూడా సంకోచించవలసినటువంటి అవసరం లేదనేటువంటి విషయాన్ని, వెంటనే అన్నీ జరగాలి అనేటువంటి అంశాన్ని ప్రస్తావించే ముందు ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టమైనటువంటి ఆలోచన ఉన్న సందర్భంలో వారు ఈ ప్రశ్న వేయడానికి అర్హత లేదు. జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే అర్హత ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టే ఎన్నికలకు ముందు పథకాలకు సంబంధించి తన మేనిఫెస్టో గురించి ప్రజలకు చెప్పేటప్పుడు ఎంతవరకు చేయగలం, ఏం చేయగలం అనే దానికి సంబంధించి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఇది, దానికి అనుగుణంగా మనం ఈ 2 సంవత్సరాల కాలంలో ఇంతవరకు పథకాలు అమలు చేయగలం, ఆ తర్వాత రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకొని పింఛన్ల విషయంలో ఇంత పెంచుకోగలం అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. పథకాలకు సంబంధించి రైతు భరోసా కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, అమ్మఒడికి సంబంధించి కానివ్వండి, ఇట్లా జగన్ గారు ఏదైతే తన గతంలో నవరత్నాలు అనేటువంటి హామీలు ఇచ్చి అమలు చేశారో వాటికి సంబంధించి కొద్దిగా పెంచడం జరిగింది.
కానీ మరి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి గురించి విజనరీ కలిగినటువంటి వ్యక్తులని చెప్పేటువంటి వీళ్ళు, సీనియారిటీ ఉందని చెప్పేటువంటి వీళ్ళు మరి ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్లు అని చెప్పి మరి మీ పార్టీ, మీ కేంద్రంలో బీజేపీ పార్టీ ఏమో చెప్పినటువంటి లెక్కలు వేరు, 7 లక్షల కోట్లు. మరి దానికి దీనికి సంబంధించి డబల్ ఒకటేసారి పెంచేశారు. సరే, మీరు చెప్పినటువంటి ప్రకారం 14 లక్షల కోట్లు అప్పే ఉందనుకున్నాం, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేదని అనుకున్నాం. మరి అలాంటప్పుడు జగన్ గారి కన్నా, ఆయన చెప్పినటువంటి హామీల కన్నా మించి ఏ రకంగా మీరు ఇవ్వగలిగారు? మరి మీకు తెలియదా? మీకు తెలుసు జగన్ గారు చెప్పిందే కరెక్టు, ఆర్థిక పరిస్థితిని బట్టి ఇంతవరకే మనం చేయగలము, ఇవన్నీ మనం ఏదైతే చెప్తున్నామో అవన్నీ చేయలేమని మీకు తెలుసు. కాబట్టి ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. సో ఆ రోజు జగన్ గారు చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి ఈరోజు అడిగే రైట్స్, హక్కు ఒక్క జగన్మోహన్ రెడ్డికే ఉంది. ఆయన చాలా శ్రమించి కష్టపడి బటన్ నొక్కారు, ఎక్కడ లయ తప్పలేదు. అంత చక్కగా, అంత క్రమం తగ్గకుండా బటన్ నొక్కినటువంటి సందర్భంలో వారు ఆలోచించవలసినటువంటి విషయం, మాట తప్పను మడవ తిప్పను అని చెప్పినటువంటి వారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 11 స్థానాలే ఎందుకు ఇచ్చారు? ఇది నాది సూటి ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు చాలా బాగా అమలు చేశారు కదా, అమలు చేసినటువంటి సందర్భంలో మీరెందుకు వైఫల్యం చెందారు? బీజేపీ పార్టీ నాయకులు సోము వీర్రాజు గారు మాట్లాడినటువంటి మాటలు, ఆయన యొక్క ఈ ఉద్దేశం ఏంటంటే, అంటే ఆ కూటమి యొక్క ఉద్దేశం ఏంటంటే, జగన్ గారు క్రమం తప్పకుండా, మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి ఏ టైంకి ఏది ఇవ్వాలో అన్నిటి కూడా బటన్ నొక్కి ప్రజలకు పథకాలు అందించినప్పటికీ కూడా మరి 11 సీట్లే ఇచ్చారు కదా, అలాంటప్పుడు మేము ఎందుకు అమలు చేయాలనేటువంటిది ఆయన యొక్క అభిప్రాయం. వాళ్ళే చెప్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు, ప్రజలకు ఇచ్చారు, ఆయన కూడా ఓడిపోయారు అనేటువంటి స్ట్రైట్ క్వశ్చన్ అని చెప్పి ఆయన అంటున్నారు కదా. మరి స్ట్రైట్ క్వశ్చన్ అయితే మాటలు వేసావు, ఇప్పుడు ఎందుకు ఓడిపోయారని చెప్పి జగన్ గారిని అడుగుతూ ఉన్నావు. ఓకే, ప్రజలు వాళ్ళని తిరస్కరించారు అనుకుందాం. మరి మీరు కూడా స్ట్రైట్గా చెప్పొచ్చు కదా, చల్లకొచ్చి ముంత దాయడానికి ఇంకా మేము అమలు చేయలేము, అమలు చేస్తే మాకు ఒక సీటుకి పరిమితం చేస్తాం, జగన్ గారికి 11 సీట్లు ఇచ్చారు, మేము ఇంకా కొన్ని ఎక్కువ హామీలు అమలు చేశాం కదా, ఆ ఎక్కువ హామీలు అమలు చేస్తే కనుక మాకు ఒక్క సీటుకి పరిమితం చేస్తారు కాబట్టి మేము అమలు చేయము అని డైరెక్ట్ ప్రజలకు చెప్పండి. మీరు మీ కూటమిలో పార్టీ నాయకులందరూ మేము అమలు చేయమని చెప్పండి. అంతేగాని అది చెప్పకుండా ఇది అమలు చేయకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి, జగన్ ఆర్థిక విధ్వంసం చేశాడు అని చెప్పి తప్పుడు లెక్కలు చెప్పడము, అబద్ధపు ఆరోపణలు చేయడము. ఏమో ఎన్నికలకు ముందేమో 14 లక్షల కోట్లు అంటారు, అదే చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగానేమో మళ్ళీ 8 లక్షల కోట్లు అంటారు, అటు కేంద్రంలోనేమో మీ పార్టీ ఏమో అక్కడ 7 లక్షల కోట్లు అంటారు. ఒక్కొక్కరు మళ్ళీ మీ పత్రికలేమో 8 లక్షలు 9 లక్షల కోట్లు అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎక్సెల్ షీట్లు ఉన్నాయి కదా, ఇష్టం వచ్చినట్టు లెక్కలు రాయడం ఆ రాష్ట్రానికి సంబంధించి ఆ భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమం అనమాట. రాష్ట్రానికి సంబంధించి ఇమేజ్ని డ్యామేజ్ చేసేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా మాట్లాడినప్పుడు ఎవడైనా ఏదైనా పెట్టుబడి పెట్టాలంటే ఎవడొస్తాడు రాష్ట్రానికి? రారు. పైగా మొన్న మళ్ళీ టీడీపీ అఫీషియల్గా మద్యానికి సంబంధించి జగన్ ఇంత దోచుకున్నాడని చెప్పి 280 మంది అంటారు, 100 మిషన్లు పెట్టినారంటారు, 24 గంటలు 24/7 వర్క్ చేసినాయంటారు. అంత దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అబద్ధపు ఆరోపణలు. అంటే వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం చూస్తే దేశం యొక్క బడ్జెట్ కూడా లేదంత, ఇంత దారుణమైనటువంటి అబద్ధాలు చెప్తారు. ఇక చేత కావట్లేదని చెప్పండి, అబద్ధపు హామీలు ఇచ్చామని చెప్పండి, లేదా హామీలు అమలు చేస్తే మేము ఓడిపోతాం కాబట్టి మేము చేయలేమని చెప్పండి. అంతేగాని ఇంకా సంవత్సరం కాలంగా వస్తుంది ఇంకా జగన్దే తప్ప జగన్ మీద ఏడిస్తే ఇంకేం లాభం, ఇంకా మీరెందుకయ్యా? ఇంకా సందర్భం వచ్చినప్పుడు అన్నీ ఇస్తారంట. హామీలు ఇచ్చినప్పుడు తెలియదా? రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి గురించి తెలియదా మీకు? ఇవ్వను అంటే కుదరదు, పథకాలు అమలు చేయాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే. ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రజలు క్వశ్చన్ చేస్తారు. ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి కూడా అడుగుతాడు, అడిగే రైట్స్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఆ రోజు చెప్పాడు కాబట్టి, చెప్పినా కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేశారు కాబట్టి ప్రజలను మోసం చేస్తుంటే ఎవరు ఊరుకోరు. జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో ఎవరున్నా, ప్రతిపక్ష నేతగా ఎవరున్నా కూడా ఖచ్చితంగా అడుగుతారు, ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే, తప్పించుకోవడానికి అవకాశమే లేదు.